జనవరి 1 అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? కొత్త కొత్త రిజల్యూషన్ తీసుకోవడం గుర్తొస్తుంది. కొంతమంది సార్ నేను ఎవ్రీ డే ఖచ్చితంగా వ్యాయామం చేస్తాను సార్, చేయడు, ఆ ఒక్కరోజు చేస్తాడు. సరే ఇవాళ నేను మెడిటేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను సార్, చేయడు, ఆ ఒక్కరోజు చేస్తాడు. సార్ నేను వాకింగ్ స్టార్ట్ చేస్తాను సార్, చేయడు, ఆ ఒక్కరోజు చేస్తాడు. నేను డైరీ రాయాలనుకుంటున్నాను సార్, ఒక్కరోజు చేస్తాడు. జనవరి 1 అంటే ఆ ఒకరోజే జనవరి 1 కాదు. 2026 అనే సంవత్సరాన్ని నా సక్సెస్ఫుల్ సంవత్సరంగా చేయాలనుకుంటున్నాను. 2026లో ఏముంది? 2026 చివరిలో ఏముంది? 2 6 అంటే అర్థం ఏంటి? కలిపితే 8 అంటే అర్థం ఏంటి? ప్రతి అంకెను పైన మొదలుపెట్టి కిందకి రాస్తుంటే ఒక్క అంకెను మాత్రం పైన మొదలుపెట్టి అనుకోకుండా కిందకి వచ్చి కింద పడ్డ తర్వాత మళ్ళీ మెలికలు తిరిగి మళ్ళీ పైకి వెళతాం. అంటే 2026 అనేది గుర్తుంచుకో. నీ జీవితంలో ఎంతవరకు కింద పడి ఉంటావు? ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకున్నావు కానీ కాలేకపోయావు. అమ్మా నాన్న ఒప్పుకోలేదు, డబ్బులు లేవు, ఇతరులు ఎవరో ఒప్పుకోలేదు, అత్తగారు ఒప్పుకోలేదు, మామగారు ఒప్పుకోలేదు, మొగుడు గారు ఒప్పుకోలేదు, భార్య గారు ఒప్పుకోలేదు, పిల్లల గారు ఒప్పుకోలేదు. ఇలా ఒక స్టూడెంట్గా, బీటెక్ చదువుతున్న స్టూడెంట్ కావచ్చు, చదివిన స్టూడెంట్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే ఇక్కడ నువ్వు ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే 2026ని ఒక దీక్షగా తీసుకో, ఒక తపస్సుగా తీసుకో, ఒక పట్టుదలగా తీసుకో, తాడో పేడో తేల్చుకునేలా తీసుకో. అలా తీసుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు నీకంటూ ఒక మెంటార్ కావాలి, నీకంటూ ఒక కోచింగ్ కావాలి, నీకంటూ ఒక గురువు కావాలి. ఎస్, దమ్ముందా? నాకు ఉంది, రండి. ఇంతవరకు ర్యాంకర్ల పేరు చెప్పుకుని కాకుండా, ర్యాంకర్లతో ప్రమేయం లేకుండా నాకు తెలిసి గత 25 ఏళ్లుగా ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న ఏకైక వ్యక్తిని నేను ఆత్మవిశ్వాసం సాక్షిగా చెబుతున్నాను. నువ్వు చదివితే ర్యాంక్ వస్తుంది. నువ్వు కొన్ని వందల గొంతుకలతో చెప్తున్నాను. నువ్వు చదివితే ర్యాంక్ వస్తుంది, నేను ఇచ్చేది కాదు. అర్థం చేసుకో. ఇంత మోటివేట్ చేసినా కూడా ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు అంటే, ఇంకా నువ్వు లేవలేదు అంటే ఈ జన్మకి ఐఏఎస్ అవ్వనర్థం. 8897826108కి ఫోన్ చేసి ఎస్ తీసుకోండి, అడ్మిషన్ కొత్త బ్యాచ్ రండి, నాతోటి యుద్ధం చేద్దాం. IAS for All ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.